హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈరోజు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న క్రోషెట్ ఆర్చ్ మేకింగ్ అయితే చూపిస్తాను. శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి. ఫ్యాన్సీ శారీకి మనకు 2 కలర్ కాంబినేషన్ అయితే ఉందన్నమాట. బ్లాక్ శారీకి పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న బూటీస్తో ఈ విధంగా క్రీమ్ కలర్ అనేది వచ్చేసింది. మనకు బంచెస్ లాగా అనేది మనకు శారీ మొత్తం కూడా ఇలా ఉందన్నమాట. చిన్న చిన్న బంచెస్ రెడ్ అండ్ క్రీమ్ కలర్లో ఈ విధంగా ఫ్లవర్ బొకే లాగా అనేది ఉందన్నమాట. మనము పళ్ళు పాటుకొచ్చేసి స్ట్రైట్గా మనకు జిగ్జాగ్ అయితే చేపించుకున్న తర్వాత ఇక్కడ మనం అనేది క్రోషెట్ నీడిల్తో వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము ఎన్ని స్టాండ్స్ అయితే తీసుకున్నానంటే నేను 8 స్టాండ్స్ అనేది తీసుకున్నాను అనమాట. క్రీమ్ కలర్ థ్రెడ్ అంటే 2 కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇక్కడ క్రీమ్ కలర్ అనేది బ్లాక్ శారీకి శారీ ఫ్లవర్స్లో ఉన్న ఫ్లవర్ కాంబినేషన్లో అనేది నేను తీసుకున్నాను అనమాట. క్రీమ్ కలర్ అనేది మనం ఫస్ట్ స్టెప్ అయితే వేసుకుంటున్నాము. ఇక్కడ ఫ్లవర్ అనేది మనకు రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి సెకండ్ స్టెప్ వచ్చేసి మనకు రెడ్ కాంబినేషన్ అనేది తీసుకుంటున్నాను. మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఈ డిజైన్ అనేది మీకు ఆర్చ్ మేకింగ్ అనేది చూపిస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఒక 4 అనేది వేసాను అనమాట. అంటే ఫస్ట్ మనకు క్రీమ్ కలర్ కాబట్టి ఈ విధంగా చూడండి. ఈ విధంగా స్టార్టింగ్ అనుకోండి మనము 2 లాక్స్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ 4 చైన్ అనేది వేసుకొని స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకు 2 లాక్స్ అనేది వేసుకొని 4 స్టాండ్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఇక్కడ అన్నీ కూడా త్రిబుల్ క్రోషెట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ 2 టైమ్స్ అనేది మనం చుట్టుకోవాలన్నమాట. నీడిల్ మీద నుండి 2 లాక్స్ వేసుకున్న తర్వాత 4 చైన్ అనేది వేసుకొని మనము డబల్ అనేది నీడిల్ మీద నుంచి తీసుకున్న తర్వాత ఇక్కడ శారీలో నుంచి ఈ విధంగా త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. రెండింటికొకటి 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 ఈ విధంగా 3 టైమ్స్ వేసుకుంటే మనకు త్రిబుల్ క్రోషెట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఒక చైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో మనకు సేమ్ డబల్ అనేది లాక్ వేసుకున్న తర్వాత 4 చైన్ వేసుకున్న తర్వాత నీడిల్ మీద నుంచి 2 టైమ్స్ అనేది తిప్పుకొని మనము శారీలో నుంచి తీసుకుంటే రెండింటికొకటి 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 ఈ విధంగా త్రిబుల్ క్రోషెట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మనం ఒక చైన్ అనేది వేసుకొని మళ్ళీ ఇదే పాయింట్లో నుంచి మనము మళ్ళీ త్రిబుల్ క్రోషెట్ అనేది తీసుకోవాలంటే నీడిల్ మీద నుండి మనము డబల్ అనేది తీసుకుంటే కనుక మనకు త్రిబుల్ క్రోషెట్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ మళ్ళీ నేను చూపిస్తా చూడండి. ఇక్కడ త్రిబుల్ క్రోషెట్ ఒకే పాయింట్లో నుంచి తీసుకున్న తర్వాత ఇట్లా 2 చైన్స్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ 1 చైన్ వేసుకున్న తర్వాత రెండవ పాయింట్కి వచ్చేసరికి 6 చైన్స్ అనేది వేసుకోవాలి. ఇలా 6 చైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నుండి ఈ విధంగా లాక్ అనేది వేసుకోవాలండి. ఇలా లాక్ వేసుకున్న తర్వాత మనము మళ్ళీ నీడిల్ మీద నుంచి ఒక చైన్ వేసుకోవాలి. ఇట్లా ఒక చైన్ వేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ లాక్ చేసుకున్న తర్వాత మనము 4 చైన్ వేసుకుంటాం. తర్వాత త్రిబుల్ క్రోషెట్, మళ్ళీ ఒక చైన్ త్రిబుల్ క్రోషెట్, తర్వాత 6 చైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నీడిల్ మీద నుండి మనము ఈ విధంగా డబల్ చుట్టుకుంటే మనకు ఇట్లా త్రిబుల్ క్రోషెట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇట్లా రెండింటికొకటి రెండింటికొకటి ఇట్లా 3 టైమ్స్ అనేది మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది త్రిబుల్ క్రోషెట్ అంటారు. ఇప్పుడు మనకు ఒక 2 చైన్స్ అనేది వేసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వచ్చేసి మనము వెళ్ళాలన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, చెప్తానండి. ఈ విధంగా మనం ఇలా 2 చైన్స్ వేసుకున్న తర్వాత ఇట్లా నీడిల్ మీద నుంచి 3 టైమ్స్ అనేది ఇలా చుట్టుకోవాలి. ఇప్పుడు త్రిబుల్ క్రోషెట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకు ఈ గ్యాప్ అనేది మనకు ఎంత ఉండాలి అంటే ఈ బుట్టీకి గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్ అనేది పెట్టుకోవాలి. అంటే మనము 2 చైన్స్ వేసుకుంటాం కదా, 2 చైన్స్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడికి మనము మళ్ళీ క్లాత్లో నుండి ఈ విధంగా వేసుకోవాలి త్రిబుల్ క్రోషెట్. ఇలా త్రిబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకొని మళ్ళీ అదే పాయింట్లో నుంచి మనము చూడండి ఇలా మళ్ళీ త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రెండవ
త్రిబుల్ క్రోషెట్ వేసుకున్నాక 6 చైన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను క్రీమ్ కలర్ థ్రెడ్ కదా మనం వేసేది. ఈ థ్రెడ్ వచ్చేసి నేను 8 స్టాండ్స్ అయితే తీసుకున్నాను. 7 స్టాండ్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇలా రెండవ దానికి వచ్చేసి మనము 6 చైన్ అయితే వేసుకోవాలి. ఇలా 6 చైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ 2 పాయింట్ మధ్యలో నుండి మనము ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి, లాక్ వేసుకోవాలి. తర్వాత ఒక చైన్ వేసుకున్న తర్వాత నీడిల్ మీద నుండి మళ్ళీ 3 టైమ్స్ అనేది చుట్టుకొని ఈ విధంగా అదే పాయింట్లో నుంచి మళ్ళీ మనము రెండింటికి ఒక లాకు, మళ్ళీ రెండింటికి ఒకటి, మళ్ళీ రెండింటికి ఒకటి, ఈ విధంగా ఇక్కడ కొంచెం నిదానంగా చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ కొంచెం పురిలాగా అనేది వస్తుందండి. మీకు కొత్తగా నేర్చుకునే వారికి కొంచెం నిదానంగా అనేది నేను వీడియో పెట్టాను అన్నమాట. ఈ విధంగా చూసుకొని మనం స్ట్రైట్గా పట్టుకొని ఈ విధంగా రెండింటికి ఒకటి, రెండింటికి ఒకటి, రెండింటికి ఒకటి, ఈ విధంగా త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ బంచెస్ అన్నీ కూడా మనకు శారీ పళ్ళుకి ఫస్ట్ స్టెప్ అయితే ఇదే ప్రాసెస్ అనేది వేసుకుంటూ వెళ్ళాలండి. చూడండి ఈ విధంగా మనకు చాలా మోస్ట్ ట్రెండింగ్లో ఈ డిజైన్ అయితే ఉందన్నమాట. తర్వాత మనకు 2 చైన్ అనేది వేసుకోవాలి. ఇట్లా 2 చైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఒక బంచ్ అనేది ఇప్పుడు వేసినటువంటిది మనం మళ్ళీ ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు 2 ఇంచ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడి నుంచి ఈ విధంగా రెండింటికి ఒకటి, రెండింటికి ఒకటి, రెండింటికి ఒకటి, ఈ విధంగా మనము త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకొని మళ్ళీ ఒక చైన్, తర్వాత నీడిల్ మీద నుంచి త్రిబుల్ ఇలా చుట్టుకొని మళ్ళీ అదే పాయింట్లో నుంచి రెండింటికి ఒకటి, రెండింటికి ఒకటి, రెండింటికి ఒకటి, ఈ విధంగా మనము త్రిబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము 6 చైన్ అయితే వేసుకోవాలి. చాలా ఈజీ అండి. మనం అర్థం చేసుకుంటూ ఈ క్రోషెట్ డిజైన్స్ అయితే నేర్చుకోవచ్చు. బిగినర్స్ ఇంట్లో ఉండి కూడా చాలా ట్రెండింగ్లో ఈ డిజైన్స్ అయితే ఆర్చ్ కానివ్వండి, బంచెస్ కానివ్వండి, చాలా ప్రొఫెషనల్గా టెజల్స్ అయితే వేయించుకుంటారనమాట. ఇట్లా మళ్ళీ ఒక చైన్ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ త్రిబుల్ క్రోషెట్ ఇదే పాయింట్లో నుంచి మనము వేసుకోవాలి. ఇలా మళ్ళీ మూడవది వేసుకున్న తర్వాత 2 చైన్స్ అనేది వేసుకోవాలి. అంటే మనకు బంచ్కి మధ్యలో మనకి 2 చైన్ గ్యాప్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా 2 చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ కింద మనకు 1 ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా మొత్తం కూడా శారీ పళ్ళుకి మొత్తం ఇదే ప్రాసెస్ అనేది వేసుకుంటూ రావాలి. లాస్ట్ మనకి ఎండింగ్లో ఒక 2-3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని మనం కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు మొత్తం కూడా ఆర్చ్ మొత్తం ఈ విధంగా ఫస్ట్ స్టెప్ అనేది ఉంటుందండి. చూడండి ఈ విధంగా శారీకి మంచి రోజ్ గోల్డ్ అనేది బార్డర్ అనేది వచ్చేసింది అనమాట. ఇలాంటి ఫ్యాన్సీ శారీస్కి చాలా బాగుంటాయి. అలాగే పట్టు శారీస్ కూడా ఏ శారీకైనా కూడా ఈ ఆర్చ్ క్రోషెట్ ఆర్చ్ అనేది మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ఫ్లవర్ కాంబినేషన్లో రెడ్ అంటే కొంచెం డార్క్ మెరూన్ రెడ్ లాగా అనేది వచ్చేసింది కాబట్టి సెకండ్ స్టెప్కి వచ్చేసి మనము మెరూన్ అనేది థ్రెడ్ అనేది తీసుకుంటున్నాము. ఇది కూడా 8 స్టాండ్స్ తీసుకుంటున్నాను. 7 స్టాండ్స్ కూడా తీసుకోవచ్చు, కానీ మనకు కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది కాబట్టి మనం 8 స్టాండ్స్ అనేది తీసుకున్నాను. ఇక్కడ సేమ్ మనకు ఏదైతే ఫింగర్కి ఈ విధంగా చుట్టుకొని నీడిల్ అనేది నేను చెప్పడం మర్చిపోయానండి. ఎప్పట్లాగే మనకు 10.075 mm అనేది తీసుకోవాలి. 10 నెంబర్ నీడిల్ అయినా కూడా తీసుకోవచ్చు, లేదా 11 నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ సేమ్ పాయింట్లో మనం స్టార్టింగ్లో మనం ఎక్కడైతే లాక్ చేసుకున్నామో అక్కడ 2 లాక్స్ అనేది ఇలా చేసుకోవాలి. ఫింగర్కి ఇక్కడ థ్రెడ్ వచ్చేసి నీట్గా ఇలా చుట్టుకోవాలండి. ఇక్కడ మనకు లాక్ అనేది వేసుకోవాలి. ఇలా లాక్ అనేది వేసుకుంటూ ఒక
2 లాక్స్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ మధ్యలో మనకు త్రిబుల్ క్రోషెట్ అనేది ఉంది కదా, అక్కడి నుంచి మనము ఎలా వేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇక్కడ మనకు 3 mm బీడ్ అనేది వేసుకోవాలి. ఈ బీడ్ అనేది మనకు అక్కడక్కడ మధ్య మధ్యలో వస్తుంది కాబట్టి ఈ 2 చైన్స్ దగ్గర చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నమాట ఈ బీడ్ వేసుకోవడం వలన. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ గ్యాప్ 1 చైన్ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ కూడా లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ స్టార్టింగ్ లాక్ చేసుకున్న తర్వాత 2 లాక్స్ వేసుకొని మళ్ళీ మనం బీడ్ అనేది లాక్ చేసుకొని ఈ 1 చైన్లో మనకు నాట్ అనేది వేసుకోవాలి లాకు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు 6 చైన్ ఫస్ట్ మనం ఏదైతే వేసుకున్నామో మధ్యలో అక్కడి నుంచి మనము ఈ విధంగా 3 చైన్స్ అనేది వేసుకొని ఇలా మనము మళ్ళీ లాక్ చేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ వేసుకొని ఇక్కడ మనకు మళ్ళీ లాక్ వేసుకోవాలి. ఇక్కడ 3 చైన్ అయినా వేసుకోవచ్చు, 4 చైన్ అయినా వేసుకోవచ్చు అండి, అది ఆప్షన్ అన్నమాట. ఈ విధంగా మనకు మళ్ళీ 3 చైన్స్ అనేది వేసుకొని 3 చైన్స్ కానీ 4 చైన్ కానీ వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మళ్ళీ అదే పాయింట్లో అంటే మనకు ఏదైతే మనం 6 చైన్ మధ్యలో వేసామో అక్కడ మనకు ఈ విధంగా 3 చైన్స్ అనేది వేసానన్నమాట. మళ్ళీ మనకు ఈ విధంగా మనకు 6 టైమ్స్ అనేది మనం వేసుకోవాలండి. ఇదే మనకు పాయింట్లో మనము ఇదే వేసుకోవాలన్నమాట. 6 టైమ్స్ అనేది వేసుకోవాలి. 3 చైన్స్ అనేది వేసుకొని ఈ విధంగా మళ్ళీ మనం ఇలాగే ఒక 6 టైమ్స్ అనేది వేసుకోవాలి. ఈ 6 చైన్ భాగంలో మనము ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ లాక్ వేసుకుని అదే ప్రాసెస్ మనకు ఈ విధంగా 5 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 5 టైమ్స్ అయితే వేసాను. మళ్ళీ ఇక్కడ లాక్ అనేది వేసి మనకు నెక్స్ట్ స్టెప్ అనేది వస్తుంది కదా, త్రిబుల్ క్రోషెట్ వేసాం కదా క్రీమ్ కలర్, నెక్స్ట్ అక్కడ మళ్ళీ ఇలా లాక్ వేసుకొని మనం 1 చైన్ గ్యాప్ ఉంది కదా ఇక్కడ లాక్ అనేది వేయాలి. ఇలా లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 చైన్ గ్యాప్ అనేది ఉంది కదా, ఈ గ్యాప్లో మనం మళ్ళీ లాక్ అనేది వేసుకోవాలి. ఇలా లాక్ అనేది వేసుకున్న తర్వాత మనం బీడ్ అనేది ఇప్పుడు 3 mm బీడ్ అనేది వేసుకోవాలి. ఇలా 3 mm బీడ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అప్పుడప్పుడు ఇలా చిక్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుందండి. మనకు అలా పడకుండా చెక్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలి. ఇలా లాక్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఉంది కదా, త్రిబుల్ క్రోషెట్ వేసిన తర్వాత గ్యాప్ అనేది ఈ గ్యాప్లో మళ్ళీ లాక్ వేసుకోవాలి. ఈ విధంగా వస్తుందన్నమాట మనకి. ఇక్కడ 5 టైమ్స్ అయితే వేసాను, మనం 6 టైమ్స్ కూడా వేసుకోవచ్చు అన్నట్టు. ఇది మన ఆప్షన్ అన్నమాట అండి. నేను ఇక్కడ 5 టైమ్స్ అయితే వేసాను. సేమ్ ఇదే ప్రాసెస్ మనం ఇప్పుడు మళ్ళీ 6 చైన్ అనేది వేసుకున్నాం కదా, ఇక్కడ ఫస్ట్ లాక్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ 3 చైన్ అయినా వేసుకోవచ్చు, 4 చైన్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 చైన్ అనేది వేస్తున్నాను. ఇలా మనము కరెక్ట్గా ఇట్లా పోగులు అనేది రాకుండా మనం ఫింగర్కి అనేది నీట్గా చుట్టుకోవాలి. ఇట్లా మనము 3 చైన్స్ అనేది వేసుకొని
ఇలా 3 చైన్ అయినా వేయచ్చు, 4 చైన్ అయినా వేయచ్చు. ఇక్కడ లాక్ అనేది వేసుకొని ఈ విధంగా మనకు మొత్తం కూడా 5 టైమ్స్ అనేది మళ్ళీ వేసుకోవాలి. ఈ 6 చైన్ గ్యాప్లో మనం 5 టైమ్స్ అయినా 6 టైమ్స్ అయినా కూడా వేసుకోవచ్చండి. మళ్ళీ మనము 3 చైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ అనేది వేసాను అన్నమాట. మామూలుగా 3 చైన్ అనేది వేయాలండి. ఇలా మనం 3 చైన్ అనేది వేసుకొని ఇట్లా 5 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను 5 టైమ్స్ అయితే వేసాను. మళ్ళీ ఇదే పాయింట్లో మనం లాక్ అనేది వేసుకోవాలి. ఈ థ్రెడ్ అనేది చాలా సిల్కీగా ఉంది కాబట్టి మనకు అప్పుడప్పుడు ఇట్లా వచ్చేస్తుంటుంది అన్నమాట. లాక్ అనేది మనకు వేసుకోవడానికి కొంచెం జారిపోతూ ఉంటుంది అన్నమాట. చెక్ చేసుకొని మనం చూసుకోవాలి. మొత్తం కూడా ఇలాగే ఇక్కడ మళ్ళీ లాక్ అనేది వేసేయాలి. ఒక 5 టైమ్స్ అయితే నేను వేసాను కదా. ఇక్కడ లాక్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ 2 చైన్ గ్యాప్లో మళ్ళీ మనం ఇలా లాక్ అనేది వేసేసి ఇప్పుడు బీడ్ అనేది ఎక్కించుకోవాలి. ఇక్కడ 3 mm బీడ్ కానీ 4 mm బీడ్ కానీ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 3 mm బీడ్ అనేది వేస్తున్నాను. ఇలా మళ్ళీ లాక్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా లాక్ వేసుకున్న తర్వాత ఈ 2 చైన్ గ్యాప్లో ఇప్పుడు మళ్ళీ త్రిబుల్ క్రోషెట్ ఈ మధ్యలో 1 చైన్ గ్యాప్ ఉంటుంది కదా, ఇక్కడ లాక్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 6 చైన్ గ్యాప్ ఉంది కదా, ఈ 6 చైన్ గ్యాప్లో కూడా ఫస్ట్ లాక్ అనేది ఇలా వేసిన తర్వాత మనం ఈ విధంగా 3 చైన్ కానీ ఆర్ 4 చైన్ కానీ వేసుకోవచ్చు. ఇట్లా వేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ అదే పాయింట్లో మనం లాక్ అనేది వేసేసి ఇలా 5 టైమ్స్ అనేది మనము రిపీట్గా వేసుకుంటూ రావాలి. ఈ 6 చైన్ గ్యాప్లో ఈ విధంగా ఒక ఫ్లవర్ లాగా అనేది మనకు ఫామ్ అవుతుందండి. చాలా మోస్ట్ ట్రెండింగ్లో ఈ డిజైన్ అనేది క్రోషెట్ టెజల్లో అనేది ఉందండి. మొత్తం కూడా మనకు శారీ మొత్తం కూడా ఇదే ప్రాసెస్ అనేది నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇదే ప్రాసెస్ అనేది వస్తుంది. ఈ టెజల్కి 2 స్టెప్సే ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు మధ్యలో అక్కడక్కడ బీడ్ అనేది వేయడం వలన శారీకి చాలా బ్యూటిఫుల్గా అనేది కనిపిస్తుంది. మళ్ళీ ఇదే ప్రాసెస్ ఈ 6 చైన్ గ్యాప్లో మనం 5 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ వేసుకోవాలండి. ఇలా 4 చైన్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే 6 చైన్ అయినా వేసుకొని ఈ విధంగా లాక్ అనేది వేసుకోవాలి. ఈ మధ్యలో అనేది మనకు 2 టైమ్స్ అనేది మనము 3 చైన్ వేసుకున్న తర్వాత నేను మధ్యలో అనేది నేను 1-2 చైన్లు అనేది ఎక్కువ వేసాను అన్నమాట. ఎందుకంటే మనకు పైన కొంచెం ఉబ్బెత్తుగా రావాలి అని చెప్పేసి ఈ విధంగా వేసానండి. అటు 2 టైమ్స్ మనము 3 చైన్ అనేది వేసుకోవచ్చు. ఇటు 3 చైన్ అనేది వేసి మధ్యలో మనకు ఇట్లా 5 టైమ్స్ వేసాం కాబట్టి మధ్యలో మనకు ఒక 2 చైన్ అనేది ఎక్స్ట్రా వేసాను అన్నమాట. ఇలా మనము మార్చుకోవచ్చండి. మనం ఒకే లెవెల్లో కావాలనుకుంటే 3 చైన్ 4 చైన్ అయినా వేసుకోవచ్చు. మనకు మధ్యలో కొంచెము ఇట్లా ఉబ్బెత్తుగా చూడండి, ఇట్లా ఒక ఫ్లవర్ టైప్లో ఇట్లా మధ్యలో అది కొంచెం హైట్ అనేది వచ్చింది కదా, ఇలా రావాలి అనుకుంటే మనం ఇలా కూడా మార్చుకోవచ్చు. లేదు అని అంటే మనకు 3 చైన్ అయినా కూడా ఒక 5 టైమ్స్ వేసుకోవచ్చు, లేదా 6 టైమ్స్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా మనకు నచ్చినట్లు వేసుకోవచ్చు అన్నమాట ఈ డిజైన్లో.
ఇక్కడ బీడ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇలా మనకు వచ్చేసి కొన్ని సార్లు బీడ్ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి ఇట్లా చూసుకొని మనం చెక్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ లాక్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ అదే 2 చైన్ గ్యాప్లో ఇక్కడ మళ్ళీ మనం త్రిబుల్ క్రోషెట్ మధ్యలో 1 చైన్ గ్యాప్ ఉంది కదా, అక్కడ లాక్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ 6 చైన్ అనేది వేసాం కదా, ఇక్కడ కూడా లాక్ అనేది వేసి ఇలా లాక్ అనేది వేసి మనము ఈ విధంగా వేసుకోవాలి. ఒక 5 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ ఈ విధంగా చాలా నీట్గా ఉంటుందన్నమాట ఈ డిజైను. చూడండి ఇది ఈ విధంగా వస్తుందండి మొత్తం. నేను ఇదే డిజైను ఇంకొక ఫస్ట్ టైం కూడా చూపించాను మన ఛానల్లో. దానికి దీనికి చాలా వేరియేషన్ అనేది ఉంటుందని చెప్పాను కదా, అలా ఉంటుందన్నమాట. మొత్తం కూడా శారీ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుందన్నమాట మనకి డిజైన్. ఇలా ఫ్యాన్సీ శారీస్కి కానీ పట్టు శారీస్కి కానివ్వండి చాలా బ్యూటిఫుల్గా అనేది కొంచెం లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుందండి ఈ డిజైన్లో క్రోషెట్లో. ఇంకా మన ఛానల్లో నార్మల్ నీడిల్తో కానివ్వండి, ఇలా బంచెస్లో కానివ్వండి మొత్తం కూడా ఉన్నాయి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ విధంగా ఈ డిజైన్ అంతా కూడా శారీకి మొత్తం ఇలా కనిపిస్తుంది అన్నమాట. 2 కలర్ కాంబినేషన్. బ్లాక్ కలర్ శారీకి మనకు థీమ్ అంతా ఫ్లవర్ బొకే లాగా ఈ విధంగా శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది కాబట్టి నేను ఈ విధంగా అనేది డిజైన్ చేశాను. ఎలా ఉందన్నది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే ఎవరైనా ప్రాక్టీస్ చేశారా లేదా అనేది కూడా చెప్పండి. ఏదైనా డౌట్ ఉంది అని అంటే కామెంట్ రూపంలో చెప్పండి, నేను రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.